నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. చూపించబోయే టెంపుల్ వచ్చేసి మియాపూర్ బల్దీపో దగ్గర రేణుకా ఎల్లమ్మ దేవాలయం, కాళీమాత టెంపుల్ కూడా అంటారు. ఫస్ట్ మనం దర్శనం చేసుకునేది పంచముఖ ఆంజనేయ స్వామి, రేణుకా ఎల్లమ్మ దుర్గామాతతో పంచముఖ ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నారు, ఇక్కడ శివుడు, ఇక్కడ నంది, ఓం నమః శివాయ. ఇక్కడ వచ్చేసి దుర్గా సాయిసం రాసి ఉంది. ఇక్కడ దుర్గామాత దుర్గామాత ఇక్కడ వచ్చేసి లోపల దుర్గామాత. ఇక్కడ సిద్ధి వినాయకుడు ఉన్నారు, ఇక్కడ గణేష్ మహారాజు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి రాధా కృష్ణుడు చూస్తున్నారు కదండి. ఆలయంలో దుర్గామాత ఉన్నారు, పక్కన రైట్ సైడ్ వినాయకుడు ఉన్నారు, లెఫ్ట్ సైడ్ దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర. దుర్గామాతకి రైట్ సైడ్ వినాయకుడు, లెఫ్ట్ సైడ్ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుంది గుడి. ఎన్ని సంవత్సరాలు స్వామి టెంపుల్? చాలా పురాతనమైన గుడి. ఇక్కడ చూస్తున్నారు అండి పెద్ద రాగి చెట్టు. రాగి చెట్టు కూడా మొత్తం నాటకాలు వస్తాయని మొత్తం చాలా అంటే చాలా వంటలు అయితే ఉన్నాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ భోజనాలు పెడతారంట. ప్రతి శుక్రవారం ఈ చెట్టుని వంటలు పెట్టారంట. 20 సంవత్సరాలు ये छोटू हमें लोग लगा है स्टार्टिंग से हमारा ఇక్కడ ఎవరు ఏ స్వామి? ఇక్కడ కోట్లూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వల్లభమ్మ. ఫోటోలో వీరబ్రహ్మ స్వామి అంటే ఇక్కడ వచ్చేసి వల్లభమ్మ వల్లభామ అంటే ఆయన సతీమణి కదా. వెంట నాగేంద్రుడు ఇక్కడ జంట నాగేంద్రులు అక్కడ. ఇక్కడ ప్రతి మంగళవారం పంచామృత అభిషేకాలు, ప్రత్యేకంగా పూజలు, సంతాన ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారం అభివృద్ధి, పిల్లల ఆరోగ్యాలు, వాళ్ళ విద్యాభివృద్ధి. ప్రతి మంగళవారం రాజకీయ స్వామి వీలమురాడు, నాగదోషం ఉన్న వారిని జంటునాగులకు కళ్యాణ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఆలయంలో కనకదుర్గమ్మ కాళీమాత పంచామృత అభిషేకాలు జరుగుతాయి. అదే కాకుండా మంగళవారం, పౌర్ణమి, అమావాస్య, శుక్రవారం ప్రత్యేక పూజ కాళీమాతకు జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఆలయం తరపు నుంచి ఇక్కడ భక్తులందరికీ అన్నదానం, మహాప్రసాద గ్రంథం, అలాగే భక్తులందరి సహకారం కూడా ఉన్నది. వాళ్ళందరూ మాకు వచ్చింది శక్తి సామర్థ్యం రూపంగా కాచుకొని ఉంటే అన్నదానం చాలా దూరం నుంచి కూడా వస్తారు భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవాలి. జంటనాగు, కనకదుర్గమ్మ, వినాయకుడు, శ్రీరాముడు, భవానీ మాత దుర్గమ్మ తల్లి. దుర్గామాత ఆదిపరాశక్తి భవానీ మాత లోపల గర్భగుడిలో ఉన్నది. అమ్మవారు నిజంగా కూర్చున్నట్టుగానే ఉంది. అసలుకి ఎంత పూలహారం వేసుకొని చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ శని దోషాలు ఏమైనా ఉంటాయి కదా, శని మహాత్ముడికి శనివారం కూడా పూజలు చేసుకుంటారు. అవి ఏమైనా దోషాలు ఉంటాయి అన్నమాట. శని దేవుడు ఇక్కడ నాగా పడగలు మొత్తం అవి ఎక్కడ లేని విధంగా ఈ రోజుల్లో 3 రోజులలో అన్ని నాగపామ పడగలు విగ్రహాలే ఉంది కోపం ఇక్కడ. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు.
పంచముఖ దేవాలయం అంటే 5 కలర్లు ఉన్నాయి, పంచముఖం ఉంటాయి. చాలా బాగుంది అందరికీ. ఈ కాళీమాత టెంపుల్కి వెళ్తే కలకత్తాకు వెళ్ళి కలకత్తాలో కాళీమాతను దర్శనం చేసుకున్నంత అనుభూతి కలుగుతుంది. అంత బాగుంటుంది ఈ విగ్రహము. ఈ కాళీమాత తో పాటు కాలభైరవుడు, ఎల్లమ్మ తల్లి, శివలింగము అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం ఏ కోరిక అనుకున్నా కూడా కోరికలు నెరవేరుతాయి. లైక్ ఉద్యోగం లేకపోయినా, డ్యూటీ లేకపోయినా, లేకపోతే సంతానం లేకపోయినా, కోర్టు సమస్యలున్నా ఏమన్నా ఈ తల్లికి చెప్తే కంపల్సరీ అవుతుందని ఇక్కడ అంటారు. ఇక్కడ నిత్య హోమం జరుగుతుంది. ఇక్కడ యాటలు తెగుతాయి. కళ్ళు శాఖలు కూడా అభిషేకం చేస్తారు. బ్రాందీతో కూడా అభిషేకం చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, యమధర్మరాజు ఉన్నారు. యమధర్మరాజు పక్కనే చిత్రగుప్తుడు ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఒక బుక్ లాగా ఉంది, చేతిలో పెన్ను ఉన్నది. ఇక్కడ మటుకు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఈ కాళికామాత గుడి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. నేను చూపించిన కనకదుర్గ కాళీమాత టెంపుల్ ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, చూస్తే కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరూ ఈ గుడిని చూడండి, చాలా బాగా ఉంది. అమ్మవారు విగ్రహం కానీ చాలా గుళ్ళు ఇక్కడ దగ్గరలోనే